చెప్పాను కదండి, కూర్చోండి మీరు. యూ డి నాట్ హియర్, ఐ హావ్ సెడ్ ఇట్ వెరీ క్లియర్లీ. జయప్రకాష్ నారాయణ గారు. ఎస్ ఎస్ చెప్పానమ్మా. ఎస్ 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 జయప్రకాష్ నారాయణ గారు. అధ్యక్ష, కూర్చోండి. ఈవేళ ఈ సభలో ఇస్తాను కొంచెం ఇది కానీ ఒక్క నిమిషం. లెట్ గో ఆన్ ప్లీజ్. ఎస్ ఈవేళ ఈ సభలో మళ్ళీ తలెత్తుతున్నటువంటి ఈ సంక్షోభభరిత వాతావరణం, ఉద్వేగభరిత వాతావరణమే ఒక రకంగా 9 కోట్ల మంది తెలుగు ప్రజల మనసుల్లో ఎంతటి ఆందోళన, ఆకాంక్షలు, భయం, అసహనం చోటు చేసుకున్నాయో ఈ సభ నిర్వహణలో మీకు ఎదురవుతున్న సమస్యలు నిలువెత్తు సాక్ష్యం అధ్యక్ష. కొన్నేళ్లుగా ఈ సభలో ఉన్న సభ్యుల్లో ఏ పార్టీ వారైనా, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా, ఏ ప్రాంతం వారైనా ఆందోళన పడిన వారు ఒక్కడు కూడా లేరు. అలాగే 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 తెలుగునాట 9 కోట్ల మంది ప్రజల్లోనూ, ఈ రాష్ట్రం బయట దేశం ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, తెలుగు మాట్లాడే ప్రజలందరిలో కూడా ఎన్నో ఆశలు, భయాలు, ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఈవేళ తెలుగు నేల తల్లడిల్లుతున్నది. ఆంధ్రావనిలో రాజకీయం అంపశయ్య మీద ఉన్నది. పచ్చని నేలలో ఏళ్ల తరబడి చుచ్చు రగిలింది. ఈ చర్చ కేవలం తెలుగు ప్రజల భవిష్యత్తు గురించి మాత్రమే కాదు అధ్యక్ష. మన రాష్ట్రంలో ఉన్న 9 కోట్ల మందిలో దాదాపు 50 లక్షల మంది ఇతర భాషలు మాట్లాడేవారు ఉన్నారు. పార్టీలకి పక్షపాతాలకి, ఎన్నికల ఎత్తుగడలకి అతీతంగా చర్చ జరగడం అవసరం అధ్యక్ష. అధ్యక్ష, ఈ 13వ శాసనసభలో ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టామో కానీ ఈ 4.5 ఏళ్లుగా ప్రతి పార్టీలో, ప్రతి సభ్యుడి మనసుల్లో కూడా ఈ సభలో ఏ అంశం మీద సమగ్రమైన చర్చకి అవకాశం లేకపోయింది. దట్ ఈస్ ద మెంబర్స్ చాయిస్. ముద్దుకృష్ణ అడిగారు, దట్ ఈస్ ద మెంబర్స్ చాయిస్. ప్లీజ్ సిట్ డౌన్. yes అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష, ఈవేళ తెలుగునాట కలత చెందని హృదయం లేదు. నెక్స్ట్ మీ సభ్యులు మాట్లాడినప్పుడు ఆయన చెప్తారు మీ అంశాన్ని. కూర్చోండి. I have already said I will not give the mic to anybody. I have called Dr. Jayaprakash Narayan. Let him speak. Yes. అధ్యక్ష. Yes. అధ్యక్ష, ఈ సభలో ఉన్న చాలామంది గౌరవ సభ్యులాగానే నా వరకు నేను గత 4-5 ఏళ్లుగా కొన్ని వందల రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. కలతతో, ఆందోళనతో, ఆర్తితో.
అధ్యక్ష, వ్యక్తిగతంగా కొంచెం నా గురించి చెప్పుకుంటే నా శైశవ దశ నడిచింది మహారాష్ట్రలో నాగ్భేడ్ అనేటువంటి ఒక చిన్న పట్టణంలో. విద్యాభ్యాసం కోస్తా ఆంధ్రలో. ఐఏఎస్కి వచ్చాక ట్రైనింగ్ పొందింది కరీంనగర్ జిల్లాలో. గ్రామంలో ట్రైనింగ్ పొందిన 4 రోజుల పాటు కాళేశ్వరం గ్రామంలో. త్రిలింగాల్లో ఒకటైనటువంటిది మన ప్రస్తుతం మరి మంత్రి గారు మాజీ మంత్రి గారు నాకు కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నాను నేను. మన మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి మహదోపూర్ మండలంలో కాళేశ్వరం గ్రామంలో త్రిలింగాల్లో ఒకటి. అధ్యక్ష, ఎన్నికైనది హైదరాబాద్ నగరం నుంచి. నేను ఎవరిని తొలుత నేను కోస్తాంధ్రలో మా తల్లిగారి గ్రామంలో చదువు కోసం వెళితే ఇటు మరాఠీ వాడరాన్ని వంట పట్టించాను. ఎందుకంటే తెలుగు రాదు నాకు అన్నాడు. మొట్టమొదటి ఎంచుకున్న భాష తొలి భాష, నాకు విధంగా మాతృభాష అన్న పదం మొట్టమొదటి నేర్చుకున్న భాష అంటే నాకు మరాఠీ నేర్చుకున్నాను నేను. వీడు మరాఠీ వాడరా అని చెప్పన్నారు. తల్లిదండ్రులు కూడా నాతో పాటు లేకపోవడం చేత. అధ్యక్ష, మన అస్తిత్వం అన్నది మనకు అవసరమే, కానీ శృతి మించినటువంటి అస్తిత్వం ఇప్పుడు ప్రమాదకరం అవుతుంది. కోట్లాది మంది ఈ దేశంలో కులాన్ని, మతాన్ని, భాషని, ప్రాంతాన్ని, నిజానికి జాతీయతని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు, చేయాలి. ప్రతి మనిషికి నాది అన్నది కావాలి. ఆ మేరకు అస్తిత్వం అవసరం. కులం అవసరం, మతం అవసరం, ప్రాంతం అవసరం, భాష అవసరం, జాతీయత అవసరం. కానీ అధ్యక్ష, అది ద్వేషంగా, అసూయగా, ఆధిపత్యంగా ఆ అస్తిత్వం కనుక రూపొందినట్లయితే అది జాతి మొత్తానికి నష్టం అవుతుంది, మన బిడ్డల భవిష్యత్తుకి అశనిపాతం అవుతుంది. త్రికరణ శుద్ధిగా ఒక వ్యక్తిగా, ఒక పౌరుడిగా, ఒక పౌర సమాజ ఉద్యమ నిర్మాతగా నేను నిరంతరం అస్తిత్వాలకు అతీతంగా ఈ దేశంలో పౌరుడిగా, అంతకు మించి మానవాళి మొత్తానికి చెందిన ఒక మనిషిగా నిరంతరం నిలబడే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. అలాంటి ఒక పౌరుడిగా, ఒక మనిషిగా నా మనసులో ఉన్న కొన్ని మాటల్ని నిర్ద్వంద్వంగా ప్రకటించే ప్రయత్నం చేస్తాను. దయచేసి మన్నించమని వేడుకుంటున్నాను. కొంచెంసేపు ఓపిక పట్టండి దయచేసి. అధ్యక్ష, తెలుగునాట ఉమ్మడి రాష్ట్రం ఏర్పడింది 1956లో. ఒకే భాష, ఒకే చరిత్ర, ఒకే సంస్కృతి అన్న కారణంగా. అయితే ఏం జరిగిందంటే, రాష్ట్రం ఏర్పడడంతో 2 రకాలైనటువంటి భావాల మధ్య, 2 రకాల సమాజాల మధ్య తొలి నుంచి సంఘర్షణ ఏర్పడింది. ఓ పక్కన తెలంగాణ ప్రాంతంలో అప్పుడప్పుడే అణిచివేసిన ఫ్యూడల్ వ్యవస్థ ప్రభావం నుంచి బయటపడే ప్రయత్నం చేసి స్వేచ్ఛ, స్వతంత్రం రెక్కలు వెప్పుకుంటున్న తెలంగాణ ప్రాంతంలో సమాజం ఒక స్థాయిలో ఉన్నది. వలస పాలనలో ఉన్నా కూడా మిగిలిన ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్న కారణంగా, వలస పాలనలో ఉన్న కారణంగా తెల్లవాళ్ల పుణ్యమా అని చెప్పని కొన్ని ఉదార భావాలు, విద్య, కొద్దిపాటిగా హక్కుల్ని ముందుగా పుచ్చుకున్నటువంటి రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతం వారు స్వతంత్ర భారతంలో తొలి ఎంటర్ప్రెన్యూరియల్ వ్యవస్థకి ఈ దేశంలో స్వేచ్ఛను ఉపయోగించి ఆర్థిక వ్యవస్థకి పునాదులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి ఉన్నారు. ఈ రెంటికి మధ్య ఫ్యూడల్ వ్యవస్థ నుంచి బయటపడుతున్నటువంటి ఓ తరం, అంతకు ముందే దాని నుంచి బయటపడి కొన్ని ఫలితాలని పొంది పారిశ్రామిక విప్లవాన్ని అనుభవిస్తున్నటువంటి మరో తరం. ఈ రెంటికి మధ్య సంఘర్షణే ఈ 56 ఏళ్లుగా, 57 ఏళ్లుగా మన రాష్ట్రంలో ఎన్నో సందర్భాల్లో వివాదాలకు దారితీసింది. ఈ సంఘర్షణని సామరస్యంగా, ఒక సింథసిస్గా మలిచే ప్రయత్నంలో ఈ రాష్ట్రంలో గత 50 ఏళ్ళు విఫలమైనా మనం. వీరావారా పేర్లు అనవసరం, దురుద్దేశంతో ఎవరో కాలేదు, కానీ విఫలమైనప్పుడు వాస్తవం. లేకపోతే మళ్ళీ ఈ సమస్యలు రావు. ఇది చరిత్ర, సంస్కృతుల మధ్య సమస్య కాదు, ఇది ప్రధానంగా రాజకీయ సమస్య. విభిన్న వర్గాల ప్రయోజనాలను సమన్వయం చేయడమే రాజకీయం ప్రధాన లక్ష్యం. అధ్యక్ష, ఒక ఇంట్రెస్ట్ గ్రూప్కి, ఒక ప్రెషర్ గ్రూప్కి, ఒక రాజకీయ పార్టీకి మధ్య ఉన్న మౌలికమైన తేడా, ఒక రాజకీయ పార్టీ వివిధ వర్గాల ప్రయోజనాలని సమన్వయం చేసే ప్రయత్నం చేస్తుంది. దాన్నే రాజకీయ శాస్త్రజ్ఞులు ఇంటరెస్ట్ అగ్రిగేషన్ అని చెప్పంటారు. కేవలం ఒక అంశం కోసం ఉండేది రాజకీయ పార్టీ కాదు. రాజకీయ పార్టీలు గత 57 ఏళ్లుగా విభిన్న వర్గాల ప్రయోజనాలను సమన్వయం చేయడంలో ఈ అంశంలో ఖచ్చితంగా విఫలమైనాయి. కాబట్టే ఈ సమస్య మళ్ళీ మన ముందు వస్తున్నది. వైఫల్యాలు చిన్నవే రాజకీయంగా, కానీ దానివల్ల కలిగిన వైషమ్యాలు చాలా పెద్దవి అధ్యక్ష.
నేను చాలా జాగ్రత్తగా రాత్రే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ 1956లో పెద్దలంతా కూడా కూర్చుని ఆనాడు చేసిన ఒప్పందాన్ని జాగ్రత్తగా పరిశీలించాను. దానిలో సంతకాలు పెట్టినవారు ఎవరు? బెజవాడ గోపాల్ రెడ్డి గారు, ఆనాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నీలం సంజయ్ రెడ్డి గారు, తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, గౌతు లచ్చన్న గారు, ఈ సభలోనూ ఈ రాష్ట్రంలో మనందరి మనసుల్లో విశిష్ట స్థానాన్ని నిలుపుకునే పెద్దలు, అల్లూరి సత్యనారాయణరాజు గారు, తెలంగాణ ప్రాంతం నుంచి బూర్గుల రామకృష్ణ గారు, ఆనాటి తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కొండా వెంకటరంగారెడ్డి గారు, తెలంగాణ ప్రాంతంలో అత్యంత సీనియర్ నాయకులు, మరి చెన్నారెడ్డి గారు, తరువాత 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు, మనందరికీ తెలుసు. ఈ సభలో మనందరి